వెల్కమ్ టు ది లియో. తెలంగాణలో అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అయితే ఒక సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఆరోపించబడుతున్న కల్వకుంట్ల కవితను అంటే కేసీఆర్ కుమార్తెను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కవిత అరెస్టు అనేది ఒక సంచలనంగా మారింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటిది కాదు, గతం నుంచి కూడా అనేక మార్లు కవితనైతే ఇంట్రాగేషన్కి పిలవటం, అనేక సందర్భాల్లో ఆవిడ నేను రాను అని తిరిగి నోటీసులు పంపటం, ఇవన్నీ కూడా మనం చూసిందే. గతంలో కూడా కవితకు సంబంధించి దాదాపు 10 ఫోన్లను వాడినట్లు, వాటి సిమ్ములు వాడినట్లుగా, వాటన్నిటినీ 10 ఐఫోన్లను ధ్వంసం చేసినట్లుగా గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవిత ఇంట్లోకి సెర్చ్ వారెంట్తో మొదటైతే అధికారులు రావడం జరిగింది, ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అయితే 4 గంటల పాటు ఎవరిని లోనకు అనుమతించకుండా పూర్తిగా సోదాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 5:20 సమయంలో కవితను అరెస్టు చేస్తున్నట్లుగా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సెర్చ్ వారెంట్తో సెర్చ్ చేసి వెళ్ళిపోతారు అనుకున్నప్పటికీ కూడా కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడంతో ఒక్కసారిగా హై టెన్షన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా కవిత ఇంటి వద్ద పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పూర్తి స్థాయి హై టెన్షన్ అయితే నెలకొనడం జరిగింది. కవిత అరెస్టును కూడా ఈడీ అధికారులు అయితే ధృవీకరించారు. దానికి సంబంధించి ఒక నోటు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే కవిత అరెస్టును కూడా ధృవీకరించుతూ భర్త అనిల్కు కూడా ఒక నోటీస్ అయితే, ఇన్ఫర్మేషన్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కవిత అరెస్టు సమయంలో కొంత కేటీఆర్కును అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో ఎప్పుడైతే కవిత అరెస్టు జరుగుతుందనే వార్తలు వచ్చాయో ఈ నేపథ్యంలోనే వెంటనే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, వీరంతా కూడా కవిత ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే చాలా మందిని అయితే బయట నిలువరించినట్టుగా తెలిసింది. మొత్తంగా 5:20 సాయంత్రం 5:30 సమయంలో కవితనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ ప్రవేశపెడితే మరి బెయిల్ మంజూరు అవుతుందా లేదా రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుందా అనే విషయాలు ప్రస్తుతానికైతే తెలియకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఉలిక్కిపాటుకు గురయ్యారు. గతంలో అనేక మార్లు కవిత ఈ కేసుకి నాకు సంబంధం లేదని చెప్పింది, మనకు కూడా తెలుసు. గతంలో ఎన్నికల సమయంలో కూడా, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది ప్రధాన ఎజెండాగా అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడం జరిగింది. వాస్తవానికి బీఆర్ఎస్, బీజేపీ ఒకటైపోయాయి కాబట్టే కవితను అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం, దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే జోగేందర్, ఎవరైతే అధికారి ఉన్నారో జోగేందర్, ఆయన అయితే సెర్చ్ వారెంట్ తర్వాత 4 గంటల సోదా తర్వాత అయితే కవితనైతే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన వారెంట్ వాటిని కూడా ఒకసారి విడుదల చేశారు, వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది. సో అధికారి పేరైతే జోగేందర్, భర్త కల్వకుంట్ల కవిత, అలాగే వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ అని చెప్పి రెసిడెన్షియల్ అడ్రస్తో సహా ఇవ్వడం జరిగింది. సో అఫెన్సివ్ పనిషబుల్ అండర్ ది ప్రివెంటేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అంటే మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం అరెస్ట్ చేయడం అయితే జరిగినట్టుగా అయితే ఇందులో అయితే పేర్కొనడం జరిగింది. తరువాత పూర్తి స్థాయిలో 5:20 సమయంలో సాయంత్రం 5:20 సమయంలో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక గార్డియన్కు కూడా దీన్ని రిపోర్ట్ చేసినట్టుగాను ఒక కాపీ కూడా పంపినట్టుగా కూడా అయితే చెప్తున్నారు. సో దాని డేటు, ఇలాగే ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారో ఆయన సిగ్నేచర్ను కూడా మనమైతే జోగేందర్ సిగ్నేచర్ను కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఇదే సమయంలో ఎవరిని అరెస్ట్ చేశారు ఏంటి అనే పూర్తి వివరాలతో కూడా మరొక నోట్ అయితే విడుదల చేశారు. నేమ్ అండ్ ప్రజెంటేజ్ ఆఫ్ ది అరెస్ట్ అని, అలాగే అడ్రస్సు, ప్లేసు, ఏ సెక్షన్లు ఏంటి అనే దానికి, అలాగే టైము, డేటుతో సహా ఎవరు అండర్లో అరెస్ట్ చేశారు అంటే ర్యాంక్ ఆఫీసర్ ర్యాంకుని, అలాగే అన్ని ఇన్ఫర్మేషన్, ఎలిగేషన్స్ ఉన్న ఎలిగేషన్స్ ఏంటనేది కూడా ఇక్కడైతే మనీ లాండరింగ్ యాక్ట్ ఎలిగేషన్స్ ఉన్నట్టుగా అయితే చెప్తుంది. దాని ప్రకారం అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక్కడ సంతకం కూడా అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇదొక అరెస్ట్ మెమో అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక ఇది ఇన్ఫర్మేషన్ అరెస్ట్, అంటే కవితను అరెస్ట్ చేసినట్టుగా బంధువులకి లేదా భర్తకు ఇన్ఫార్మ్ చేస్తున్నట్టుగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే విడుదల చేశారు. సో ఇక్కడ డాక్టర్ అనిల్ కుమార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అయితే సంతకం చేస్తూ ఇక్కడ సీల్ కూడా ఉంది. సో మొత్తంగా కవిత అరెస్ట్ అయితే దాదాపుగా
ఏడాది నుంచి ఇదిగో అదుగో అంటూ అనేక సందర్భాల్లో కవిత అరెస్ట్ అంటూ అనేక వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో కేసీఆర్ అయితే కవితను అరెస్టు కాకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో బీజేపీ మీద మాటల యుద్ధం కూడా తగ్గించింది, అందుకేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా చేసింది. ఒకప్పుడు బీజేపీ అంటే కేసీఆర్ ఒంటికాలి మీద లేచిపోయాడు. తాను బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత నరేంద్ర మోదీ మీద మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. బట్ కవిత ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీ మీద దాదాపుగా విమర్శలన్నీ తగ్గించేశారు. ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ని ప్రధాన టార్గెట్ చేశారు తప్ప బీజేపీని పెద్దగా విమర్శించిన పరిస్థితి లేదు. సో ఎందుకు అంటే వారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు కాబట్టి కవిత అరెస్టు జరగలేదని నాడు కాంగ్రెస్ కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు కూడా కొంత నమ్మే పరిస్థితి. ఎందుకంటే అంతా దొరికిపోయిన తర్వాత దాదాపు ఫోన్లు సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా కవిత ఫోన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. గతంలో ఆవిడ 10 ఐఫోన్లను ధ్వంసం చేసిందని దాని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఆ ధ్వంసం చేసిన ఫోన్లన్నింటినీ కూడా కవిత తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలిసిన తర్వాత ఇప్పుడు తాజాగా కవిత అరెస్టు సమయంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న సమయంలోనే కవిత ఫోన్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఇక తిరిగి ఆ ఫోన్ అయితే ఇచ్చినట్టుగా లేరు. దీంతో న్యూస్ ద్వారా కవిత అరెస్టు గురించి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఆ కవిత ఇంటి వద్దకైతే భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి కేసీఆర్ అయితే ఈ అరెస్టు మీద ఇప్పటి వరకు స్పందించినట్టుగా మనకైతే సమాచారం లేదు. అయితే అరెస్టు తర్వాత ఏం జరగబోతుందనే దాన్ని బట్టి కేసీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండర్లో ఉన్నటువంటి కవితను న్యాయస్థానం ముందు హాజరుపరిచి విచారణ నిమిత్తం రిమాండ్కి కానీ లేదా వారి కస్టడీకి కానీ అడిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎక్కువ శాతం కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కవిత నుంచి కొంత సమాచారం రాబట్టాలని వాళ్ళు చెప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలో. సో ఇప్పుడు దీని ప్రకంపనలు ఏపీ దాకా వెళ్ళే అవకాశం ఉంది. మనకు తెలుసు విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారి ఉన్నాడు. సో కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో దీని ప్రకంపనలు ఢిల్లీ వరకు కూడా పాకాయి. ఇవాళ రేపట్లో శరత్ చంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ శరత్ చంద్రారెడ్డి అరెస్టు గాన జరిగితే, ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయిన వ్యక్తి, సో కాబట్టి ఇప్పుడు గాన మరొకసారి అరెస్టులు గాన జరిగితే ఖచ్చితంగా అది వైసీపీలోని కొంతమంది పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఇది కవితతో ఆగుతుందంటే ఖచ్చితంగా కేసీఆర్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ పాత్ర ఉందని ఏ కోణాలైనా నిరూపించబడితే ఖచ్చితంగా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం ఇవన్నీ కామన్గా జరిగేవే. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు కేసీఆర్ అయితే పెద్దగా ఎక్కడా కూడా స్పందించినట్లేదు. మొత్తంగా కవిత అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ప్రకంపనగా మారింది. కవిత ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు కూడా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదుపులోకి తీసుకున్న కవితను రిమాండ్ విధిస్తారా లేదా వెంటనే బెయిల్ పిటిషన్కి ఏదైనా మూవ్ చేసి వెంటనే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా అనేది ప్రస్తుతానికైతే తెలియకపోయినప్పటికీ కవిత అరెస్ట్ అనేది బీఆర్ఎస్ నేతలను ఒకంత ఉలిక్కిపాటుకు గురి చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు.